అన్న రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసుని అయితే కానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి పెట్టుకొని మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం. ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించింది కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. ఇంకా దారుణం చెప్తా మీకు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చారు. నేను ఇలా మీ ద్వారా వివేక్ వెంకటస్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు, ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఎవరు నమ్మలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోదన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు. కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు, కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు. అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు. అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్, సార్ ఆ రోజు మీరు బాధితులు, ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు. అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి విక్టిము, నేను రెండో విక్టిమ్ అని 100 సార్లు చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఇంటలేరు. 2016 తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సార్. 2015లో నిన్ను ముద్దాయిం చేసిరు నీ ఫోనీని, దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అప్పుడున్న డీజీపీ ఎవరు? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? అనురాగ్ శర్మ గారు కాదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా? ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గౌరవనీయులు శివధర్ రెడ్డి గారు 2014, 2015, 2016 వరకు నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు. ఆ రోజు ఎస్ఐబిలో, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐబిలో కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గౌరవనీయులు సజ్జనార్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుండ్రు? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? నేను గొరగొర గుంజుకపోయి మీ 32 లక్షల గడియారం ఎత్తుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకేకాన్ ఇంట్రాగేషన్ చేసి లొల్లి పెట్టి ఎత్తుకపోయి నేను తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డ పెళ్లికి పెరోల్ మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు. ఎందుకు మర్చిపోతున్నామన్నా? 2015 టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు? నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. 2016 నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని, జూన్ 2, 2014 చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదాం. వద్దు అంటావు అన్న, ఇంకొక అడిగి వెనుకపోదామంటావు, నేను రెడీ. అప్పుడు నేను జై తెలంగాణ అన్నప్పుడు
ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్లు విన్నాడో నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ నేనేమంటున్నా, గత ప్రభుత్వాలు వదిలేయన్నా, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందుకు మీరు 2016 ఎందుకు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు?